ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. సమస్త భక్తకోటికి సాదర నమస్కారం. మరి అందరికీ ఒక విషయం చెప్పాలి. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో అమావాస్య హోమ కార్యక్రమాలు ప్రారంభం చేసి ఇప్పటికి 80 అమావాస్యలు పూర్తి కాబడ్డాయి. ఈ నెల 21వ తారీఖు జరిగేటువంటి అమావాస్య 81ది. ఎందుకు 21 చేస్తున్నామంటే దీపావళి అమావాస్య ఈ నెల 20వ తారీఖు వచ్చింది. మొన్నాడు 5 గంటల వరకు కూడా అమావాస్య ఉండటం జరిగింది. మొన్నాడు వచ్చేసరికల్లా మంగళవారం అమావాస్య మంగళవారం రావడం, చాలామంది పండితులు ఈ విషయం మీద దృష్టి పెట్టి నాకు ప్రత్యేకంగా ఒక సూచన చేశారు. మంగళవారం అమావాస్య రావడంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి రాహుకాలంలో ఈ హోమ కార్యక్రమం జరిపినట్లయితే మరి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అని చెప్పారు. మరి అవి సూచనలు చాలా మంచి సూచనలుగా భావించి 21వ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈ హోమానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే మొట్టమొదటి సంకల్పం, అమ్మవారికి కుంకుమార్చన, మరి ఆ తర్వాత అమ్మవారి హోమాలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. దాదాపుగా 5-5:30 ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాలని పూర్తి కాబడతాయి. ఎందుకు చెబుతున్నానంటే ఇంతవరకు కూడా జరిగిన అమావాస్య హోమ కార్యక్రమాల్లో ఆ మంగళవారం రాహుకాలను జరిపింది లేదు. అమ్మవారు రాహుకి అధిపతి. అందులో ఇటువంటి దోషాలకి హరించేటువంటి ఈ అమావాస్య హోమం ఈసారి మంగళవారం రోజున మధ్యాహ్న కాలంలో రాహుకాలంలో జరపడం అనేది మరి ప్రత్యేకంగా గుర్తించదగిన విషయం. కాబట్టి భక్తులు 50 మంది కూడా మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆలయానికి విచ్చేయండి. ఈ రాహుకాలంలో జరిగేటువంటి హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే మరొక సూచన అందరికీ కూడా, ఈ రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన అంటే నిమ్మకాయ కట్ చేసేసి తిరగ వేసి అందులో నూనె బొత్తు వేసి దీపారాధన చేసి ఆ రోజున ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సమస్త పెండింగ్ పనులన్నీ కూడా ఏవైతే స్తంభించిన పనులు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు జరుగుతాయని విశ్వసిస్తూ అందరికీ నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.